మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు టీడీపీకి లాభం చేకూర్చాయా లేక నష్టం కలిగించాయా? ఉత్తరాంధ్రలో పొత్తుల చిక్కులు ఎలా ఉన్నాయో మైత్రి మీడియాలో ప్రత్యేక కథనం. వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ టెక్కల అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్. వాలంటీర్లతోనో ఎన్నికలకు వెళ్తాం, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని సవాల్. దాదాపు అన్ని మండలాల నుంచి టీడీపీ శ్రేణులు సంఘీభావం తెలుపుతున్నారు. కర్రోతు బంగారాజు కూడా ఖచ్చితంగా వస్తారు. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా ఇంకా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఒక్కడిగా వచ్చి వేలాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను. మీ అభిమానంతో ఎస్కోట నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా వెల్లడించిన గొంప కృష్ణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలంటే జట్టు కట్టి జతగా ఎన్నికల బరిలో దిగాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకు వేసి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రెండు పార్టీలకే పరిమితం అనుకున్న పొత్తు కమలంతో జతకట్టి కాషాయ దండును కలుపుకుంది. ముచ్చటగా 3 పార్టీల పొత్తు పొడిచింది. 2024 ఎన్నికలు వైకాపా వర్సెస్ కూటమిగా మారాయి. పొత్తు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి లాభం చేకూరుతుందా లేక నష్టాన్ని తెచ్చిపెడుతుందా అంటే పొత్తుల అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు నష్టం కలిగించిందనే చెప్పాలి. అధికార పార్టీ వైకాపాను చిత్తు చేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ముందు జనసేనతో తర్వాత భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకుంది. బలమైన కూటమిగా జగన్ సర్కార్ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. 3 పార్టీల కలయిక విజయ సంకేతమంటూ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమైంది కూటమి. ఇంతవరకు బాగానే ఉంది. జనసేన టీడీపీల మధ్య పొత్తు పొడిచిన నాటి నుండే అభిప్రాయ భేదాలు పొడసూపాయి. జనసేన టీడీపీ ఆశావాహుల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో కొందరు ఆశావాహులకు ఎమ్మెల్యే టికెట్ అందని ద్రాక్షగా మారింది. సీట్ల సర్దుబాటులో టీడీపీ జనసేన పార్టీలు త్యాగాలు చేయాల్సి వచ్చింది. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ దాడులను తట్టుకుంటూ అధికార పక్షం నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేసి పార్టీని నిలబెట్టిన పలువురు తెలుగు తమ్ముళ్లకు పొత్తు పుణ్యమాని సీట్లు దక్కలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో గుండెలక్ష్మి, విజయనగరం జిల్లాలో కర్రోతు బంగారాజు, కిమిడి నాగార్జున, విశాఖ జిల్లాలో కోరాడ రాజుబాబు వంటి వారికి ఈసారి టికెట్లు కన్ఫర్మ్ అనుకున్న తరుణంలో తెలుగుదేశం అధిష్టానం వీరికి మొండి చేయిని చూపించింది. ఇక టికెట్ ఇస్తామని చెప్పి విజయనగరం జిల్లాలో పార్టీలోకి ఆహ్వానించిన గొంప కృష్ణ వంటి వారు టికెట్ రాకపోవడంతో తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ గుండెలక్ష్మి కుటుంబం ఆశించింది. ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని బలోపేతం చేయటంలో గాని, కేడర్కు అండగా ఉండటంలో గాని విశేషంగా కృషి చేసింది గుండా కుటుంబం. కానీ గుండా కుటుంబానికి కాదని గుండు శంకర్కి ఇవ్వటంతో వారు పార్టీపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. విజయనగరం జిల్లాలో జనసేనతో పొత్తులో భాగంగా నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ లోకం మాధవిని వరించింది. టికెట్ పై ఆశలు పెట్టుకుని అధిష్టానం ఆశీర్వాదం పొందిన కర్రోతు బంగారాజుకు మొండి చేయి మిగిలింది. టీడీపీ అధిష్టానం గతంలో ఇచ్చిన హామీలన్నీ పొత్తులలో కొట్టుకుపోవటంతో బంగారాజు ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ గా నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇక చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ ఖాయమనుకున్న కిమిడి నాగార్జునకు కూడా పార్టీలో చుక్కెదురైంది. టీడీపీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షునిగా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి స్వేదం చిందించాడు నాగార్జున. మంత్రి బొత్స సత్యనారాయణను ఎదుర్కొంటూ చీపురుపల్లిలో టీడీపీకి బలమైన కేడర్ను తయారు చేయడంలో గాని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో గాని నాగార్జున ప్రశంసలు అందుకున్నారు. ఇన్ని కష్టాలు పడిన సమీకరణాల నేపథ్యంలో నాగార్జునకు టికెట్ లభించలేదు. నాగార్జునకు బదులుగా కిమిడి కళా వెంకట్రావుకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో నాకు క్షవరం జరిగిందని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. టీడీపీ పాంప్లెంట్స్ ను కాల్చి బూడిద చేశారు. ఇక శృంగవరపుకోట అసెంబ్లీ స్థానంలో కూడా టీడీపీకి ఇంటిపోరు తప్పలేదు. పార్టీ అధిష్టానం కోళ్ల లలితకుమార్కి టికెట్ కేటాయించడంతో గొంప కృష్ణ అలకబూనాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా తెలుగు తమ్ముళ్లతో మింగిల్ కాలేదు. అక్కడక్కడ మినహా పొత్తు అనేది టీడీపీని ఉత్తరాంధ్రలో చిత్తు చేసే విధంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లతోనే తాము ఎన్నికలకు వెళ్తామని, ఏం చేసుకుంటారో చేసుకోమని సవాల్ విసిరారు. అవసరమైతే వాలంటీర్లతో రాజీనామా చేసైనా జగన్ కోసం తనకు అప్పగించిన 50 ఇళ్లలో ప్రచారం చేస్తానని అన్నారు. వాలంటీర్లను సస్పెండ్ చేస్తే ఒక్కో వాలంటీర్ ఒక్కో సింహంలా మారి
ఎన్నికలలో పనిచేస్తారని చెప్పారు. ఈసీ దగ్గర తన మాట చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ కూడా ఆపించేశారని వ్యాఖ్యానించారు. వాలంటీర్ పెన్షన్ అందించకూడదనేటటువంటి కారణానికి నువ్వు కారణమై ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నిర్ణయం చేయిస్తే, నీకు అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని చేయిస్తే, వాలంటీర్ని సస్పెండ్ చేస్తే, వాలంటీర్ని విధుల నుంచి తప్పిస్తే, వాలంటీర్ అనేవాడి మీద చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు, అరే అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, ఒక్కొక్క వాలంటీర్ ఒక సింహంలా మారతాడు. 50 ఏళ్లకు కూడా జగనన్ననే గెలిపించుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆల్రెడీ టెక్కల్ నియోజకవర్గంలో మమ్మల్ని సస్పెండ్ చేస్తారని రిజైన్ చేసేసి వచ్చేసారు చాలా మంది. చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వాలంటీరు మాదే, జగనన్న గెలుపు మాదే, ఆ బాధ్యత మాదే అని ప్రతి ఒక్క వాలంటీర్ ఈ రాష్ట్రంలో ఎలుగెత్తి చాటి తనకిచ్చినటువంటి 50 ఏళ్లలో కూడా ప్రచారం చేస్తాడు, రాజీనామా చేస్తాడు. ఏం పీకుతారని అడుగుతున్నాడు, ఏం చేయగలరని అడుగుతున్నాడు. విజయనగరం శాంతినగర్ బుచ్చెన్న కోనేరు ప్రాంతంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు అవస్థలకు గురైన తీరును, సూపర్ 6 హామీల ప్రయోజనాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విజయనగరంలోని శాంతినగర్, బుచ్చన్న కోనేరు ప్రాంతాల్లో విజయనగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి గజపతిరాజు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి సూపర్ 6 హామీల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలశెట్టి అప్పలనాయుడును సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలో కొనసాగిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును అధికారంలో కూర్చునే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో బుచ్చన్న కోనేరు ప్రాంతానికి చెందిన పలు కుటుంబాలు అతిథి గజపతిరాజు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అతిథి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిచి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తానని ఆ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం చేశారని మండిపడ్డారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల నుంచి టీడీపీ శ్రేణులు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. అధిష్టానం నిర్ణయానికి టీడీపీ నేతలు కట్టుబడి ఉంటారని అనుకుంటున్నానని, కర్రోతు బంగారాజు కూడా ఖచ్చితంగా వస్తారని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న పవన్ కళ్యాణ్ గారు నా సీట్ డిక్లేర్ చేయడం జరిగింది. అది మొట్టమొదటి సీటు మొత్తం రాష్ట్రంలోనే. అప్పటి నుంచి 30 రోజులు తెలుగుదేశం నాయకులందరికీ కూడా ప్రధాన అంశంగా దాన్ని తీసుకువెళ్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆపి మరి వాళ్ళని మమైకం చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మేము చాలా శ్రమ పడ్డాం. చాలా మంది నాయకులు ఈ రోజు సంఘీభావం తెలుపుతున్నారు. ఒక 10% మటుకే ఇంకా బాకీ ఉంది. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రధాన శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కూడా సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా మద్దతును తెలుపుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడడం కూడా జరుగుతున్నది. జనసేన పార్టీకి కేటాయించిన 21 సీట్లు మాత్రమే, అందులో నేను ఒక్కరితోనే మహిళా అభ్యర్థిని. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి మేము కార్యక్రమాలు కూడా మొదలెట్టడం జరిగింది. చాలా చక్కగా వెళ్తున్నాయి. ఒక రోజు కలుపుకొని ఒక రోజు కలుపుకోపోవడం అన్నది అసలు ప్రశ్నే లేదు. మీరు చూస్తే నిజంగా అర్థమవుతుంది. అన్ని మండలాల నాయకులను కలిపి ప్రతి పంచాయతీకి వెళ్లి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు బంగారాజు గారు కూడా అలాగే ఖచ్చితంగా వచ్చి కార్యక్రమాలలో పాల్గొంటారని నాకైతే గట్టి నమ్మకం ఉంది. దాంతోనే ముందుకెళ్తాం. దాన్ని పెద్దలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారు. అవన్నీ సమస్య పోతాయి. ఎందుకంటే ఈ రోజు ఎన్డీఏ కూటమి ఫార్మ్ అయింది. పెద్దలందరూ చెప్పినట్టుగా ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం. కాబట్టి ఎవ్వరూ దీంట్లోంచి పక్కకెళ్లరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధిష్టానానికి కట్టుబడి ఉంటారన్న నమ్మకం నాకు ప్రతిరోజు ఎక్కువ అవుతున్నా తప్పించి ఏ రోజు అది సన్నగిల్లట్లేదు. బంగారాజు గారు కూడా ఖచ్చితంగా వస్తారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కామెంట్స్ కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమి చతికిల పడిందన్నారు. బీజేపీకి ఏపీలో తక్కువ సీట్లలో పోటీ చేయడానికి అవకాశం వచ్చిందని, ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు గెలవడానికి అవకాశం ఉందన్నారు. విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీలో బీజేపీ లేదన్న ఆవేదన చాలామందిలో ఉందని, జై మోదీ, జై జై మోదీ అంటేనే పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో
ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీనిపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. తాను విశాఖలో ఉన్న ప్రధానమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, భవిష్యత్తులో కూడా విశాఖలోనే ఉండి విశాఖను అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరోసారి మోదీ సర్కార్ అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం, ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికలు అనౌన్స్ అయినటువంటి వారం 10 రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలందరికీ కలిగింది. 370 సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ, అలాగే ఎన్డీఏ మెజారిటీ 400కు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మనం చూసినట్లయితే ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు. ఎటు చూసినా ఇతర పార్టీల్లో అవినీతి ఒక ఎజెండా లేదు. కేవలం మోదీ గారిని దూషించటం తప్ప, మోదీ గారిని అవమానించి తమ రాజకీయంగా తమేదో శాడిజం గా కామెంట్స్ చేయటం తప్పితే రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి ఎజెండా ప్రతిపక్షాల్లో దేశంలో ఎక్కడా కనపడటం లేదు. మరో పక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఇండి కూటమి పేరుతో ఏర్పడినటువంటి బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి పూర్తిగా చతికిలపడింది. ఈరోజు మరోసారి మోదీ సర్కార్ అన్నది ఎన్నికల నగారా మొదటి నోటిఫికేషన్ వచ్చే ముందుగానే సిద్ధమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే, దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తంగా చూసినట్లయితే గత ఎన్నికల్లో కంటే గణనీయంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కూటమిపై ఆధిక్యత సాధించనుంది. చాలా మందిలో అపోహ ఉన్నది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి సౌత్లో కూడా కొద్ది ఆధిక్యత లభించింది. ఈసారి ఆధిక్యత మరీ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విస్తృతమైనటువంటి అభివృద్ధిని సాధించబోతోంది. కర్ణాటకలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధన ప్రభావం ఎన్నికల్లో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. కొత్తగా చేరటం కాదు, ఇది మనం 10 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఒక ట్రెండ్ ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ చింతించవలసిన విషయం. పార్టీలకు అతీతంగా దేశ ఆర్థిక మంత్రి స్వయంగా నేను ఎన్నికలు పోటీ చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు అన్నారంటే అది ఎంత నిగూఢమైనటువంటి కామెంటో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిలో ఈ పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నిబంధనలకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఈ రోజుకి ఎన్నికలు జరుగుతున్నాయి. 95 లక్షలు మరి లిమిట్ పెడితే 95 లక్షల కంటే తక్కువ ఖర్చు పెట్టిన అనేక అంశాలు అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఒక రకంగా పేదరికం ఉన్న రాష్ట్రాల్లో మరి ధన ఆశ చూపించి ఎవరైనా ఎన్నికలు గెలుస్తారేమో అనుకుంటారు. కానీ నిజంగా పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయి. ఆర్థిక పరంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలను శాసించే విధంగా తయారైంది. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోటే సాధ్యం అవుతుందని నమ్మిన ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని విజయనగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి గజపతిరాజు అన్నారు. అశోక్ బంగ్లాలో 26వ డివిజన్కు చెందిన సుమారు 30 కుటుంబాల వారు ఎంపీ అభ్యర్థి కలిసిటి అప్పలనాయుడు, అదితి గజపతి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ప్రజలంతా అనేక అవస్థలకు గురి అవుతున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి గజపతిరాజు అన్నారు. నగరంలో 26వ డివిజన్ కు చెందిన మజ్జు మున్నా, ధర్మ, ఉమా, సుచరిత, బాల ఆదిత్య ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, అతిథి గజపతిరాజు వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో కృషి చేయమని సూచించారు. ఈ సందర్భంగా అతిథి గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడి రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేలా ప్రతి ఒక్కరూ సైనికుల వలె పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలే నా దేవుళ్ళు, వారే నన్ను నాయకుడిని చేశారు, వారు ఆదేశిస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా అంటూ టీడీపీ రెబల్ నాయకుడు గొంప కృష్ణ వెల్లడించారు. విజయనగరం జిల్లా
ఎస్కోట పట్టణంలో ఆకుల డిపో ప్రాంగణంలో 5 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీపై మరోసారి ధిక్కార ధోరణి ప్రదర్శించారు. కార్యకర్తలు, అభిమానులు ఆదేశిస్తే ఎస్కోట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి తెలుగుదేశం పార్టీకి కానుకగా ఇస్తానని ఆ పార్టీ రెబల్ నాయకుడు గొంప కృష్ణ ప్రకటించారు. విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణంలోని ఆకుల డిపో వద్ద వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో ప్రజాభిప్రాయ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ, నేను ఒక్కడిగా వచ్చి వేలాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పదవుల కోసం కాదు, మీకోసం ఎంతవరకైనా నిలబడతానని హామీ ఇచ్చారు. అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి పేద ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడకు వచ్చా. ఇంతలోనే పార్టీ పెద్దలు అప్పగించిన బాధ్యతను తూచా తప్పక పాటించానన్నారు. వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించానని, లోకేష్కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. డబ్బులు, పదవులు దండుకోవడానికి రాలేదని, అధిష్టానం సూచన మేరకు ఎస్కోట నియోజకవర్గంలో నిస్తేజంగా ఉన్న పార్టీకి జనసత్వాలు కల్పించడంలో, నిలబెట్టడంలో సఫలమయ్యానని అన్నారు. నిరుద్యోగ యువతకు గొంప విద్యా సంకల్పం క్రింద ఉచితంగా పుస్తకాలు, కోచింగ్ అందించానని, ఇందులో కొంతమంది ఉద్యోగాలు సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగ యువత కోసం నేను ఇక్కడే ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. నేను పేదల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని భావోద్వేగాలతో వెల్లడించారు. మీరందరి అభిప్రాయం మేరకు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి పార్టీకి కానుకగా ఇద్దామని వేలాది మంది సమక్షంలో గొంప కృష్ణ స్పష్టం చేశారు. గొంప కృష్ణ భార్య రమాదేవి మాట్లాడుతూ, నా భర్త కృష్ణ 2 సంవత్సరాలు నన్ను, పిల్లల్ని అమెరికాలో విడిచిపెట్టి అధిష్టానం సూచన మేరకు ఇక్కడ సేవా కార్యక్రమాలతో వేల మంది మీ అభిమానాన్ని చూరగొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక నా భర్త కృష్ణకి మీరంతా చివరి వరకు తోడుగా ఉండాలని కోరారు. చివరిలో అధిష్టానం టికెట్ మార్చేయడం బాధాకరమని తెలిపారు. ఇక ప్రజాభిప్రాయం మేరకు ప్రజల్లో పట్టు ఉన్న కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లగుడు రవికుమార్, గొంప వెంకట్రావు, రాయవరపు చంద్రశేఖర్, గుమ్మడి భారతి, ఇపాక త్రివేణి, రెడ్డి పైడిబాబు, గోరపల్లి రాము, జుత్తాడ రామసత్యం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ఎంతో సంతోషదాయకంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన పార్టీ నేతలతో చర్చించారు. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం మొదలు పెడతామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి భవానీపురంలోని పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఎప్పటి నుంచో తనకు కోరిక ఉండేదని, ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుందన్నారు. చంద్రబాబు 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా చేశారని, కేంద్ర రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇవ్వడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లభించిందని, ప్రజలకు మేలైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నా గెలుపుకు సహకరించాలని, ఏప్రిల్ 5వ తేదీన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభిస్తానన్నారు. అసంతృప్తి వాదులను కలుపుకొని బుజ్జగించి ముందుకు వెళతానని సుజనా చౌదరి పేర్కొన్నారు. విజయవాడ వాస్తవ్యుడిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. డెఫినెట్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కంటెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాలా, నేను రాజకీయాల్లో చేరినప్పటి నుంచి. కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నాకు 2 సార్లు రాజ్యసభ పంపారు. కేంద్ర రాజకీయాలు అన్నీ కూడా నేను బాగా అవగాహన చేసుకున్నాను. రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి కావాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేయడానికి కూడా నేను అప్పట్లో చాలా కష్టపడి చాలా వరకు సాధించడం జరిగింది. ఇప్పుడు నా స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అధిష్టానం డిసైడ్ చేసి ఉండటం వలన డెఫినెట్గా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మా ఊరు కూడా ఇక్కడికి ఎంత ఒక 25 నిమిషాలే, కంచిచెల్ల దగ్గర పొన్నవరం. కాబట్టి ఈ నియోజకవర్గంలో
అనేక అభివృద్ధులు చేయడానికి నాకు అవకాశం ఉందని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నేను ఉపయోగపడతాను అని నా మీద నాకు నమ్మకం ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఫైనలైజ్ చేశారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా అందరం కలిసి రేపు 5వ తేదీ నుంచి నేను అఫీషియల్గా కనకదుర్గమ్మ వారి టెంపుల్లో పూజ చేసి క్యాంపెయిన్ మొదలు పెడతాను. ఓకే. బొబ్బిలి నియోజకవర్గంలోని 4 రోజుల క్రితం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బేబీ నాయన సోమవారం బొబ్బిలి పట్టణంలోని 14వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని 14వ వార్డులో సోమవారం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బేబీ నాయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసిన బేబీ నాయన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 అంశాలను ఓటర్లకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కూటమికి చెందిన జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బేబీ నాయన అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు. 14వ వార్డులో బేబీ నాయన తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. హారతులిచ్చి తమ మద్దతును ప్రకటించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలో అధికార వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రమేష్ వారందరికీ కండువాలు వేసి కూటమిలోకి సాదరంగా ఆహ్వానించారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తుందని ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సహా తటస్థులు జనసేన పార్టీలో చేరారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో కలిసి సీఎం రమేష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రతి చోట టీడీపీ, జనసేన, బీజేపీలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ పాలనలో అటు దేశం, ఇటు రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామనాయుడు, జనసేన నాయకులు పిన్నింటి పార్వతి, సింహాచలం సేనాపతి సోమశేఖర్, కంచిపాటి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ కలిసి సీనియర్ నాయకులు ఎలక్షన్ ఏ విధంగా చేసుకోవాలని తెలిసిన నాయకులు ఇక్కడ నాకు దొరకడం అదృష్టం. ఎందుకంటే ఏ సమస్యనైనా కానీ, ఏ ఇష్యూ అయినా కానీ సామరస్యంగా పరిష్కరించే రమేష్ గారు పెందుర్తి ఎలక్షన్లో కూడా అదేవిధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పేసి కోరుచున్నాను. ముఖ్యంగా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గ్లాసు గుర్తుకు ఓటేసి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. మరిన్ని రాజకీయ వార్తలు, విశ్లేషణలు, పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.